హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ సిరి బ్లాగ్స్. ఇవాల్టి వీడియో నేను మీషోలో అయితే ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది 4 మీటర్స్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ 1.2 మీటర్ ఇది ఎంబ్రాయిడర్ ఫ్యాబ్రిక్ అండి. చిన్న చిన్న స్టోన్స్ వర్క్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడర్ వర్క్ అయితే ఆసంగా వచ్చింది. ఇదైతే నేను లాంగ్ ఫ్రాక్ లాగా ఈ ఫోటోలో చూస్తున్నట్టు డిజైన్ చేద్దామని అనుకున్నాను. బట్ 2 in 1గా యూజ్ అయ్యేలాగా నేను ఒక చిన్న షాల్ అండ్ బెల్ట్తో ఇలా పేరప్ చేశాను. వీడియో అయితే నీట్గా వచ్చిందండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది ఎలా కట్ చేయాలనేది. లెట్ టు స్టార్ట్ ఇన్ వీడియో. ఇప్పుడైతే నేను ఇది ఆన్లైన్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ అండ్ 1.2 మీటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే ఇదండి. నేను దీనికి వచ్చి ఒక 3 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. ఇది మనకు లో బడ్జెట్లోనే వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ అయితే 386 రూపీస్ అలా పడింది. ఒక 100 రూపీస్కే మనకు లైనింగ్ అయితే దీనికి పేరప్ చేశాను. టోటల్ మనకు 500 బడ్జెట్లోని ఈ లాంగ్ ఫ్రాక్ అయితే మనకు ఆసమ్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే ఇలా అంటే స్టార్టింగ్ మనం ఇంత ఫ్యాబ్రిక్ కావాలని కట్ చేసేసుకోకూడదు. ఫస్ట్ మనం లైనింగ్ స్టార్టింగ్ నుంచి మనకి ఎంత మెజర్మెంట్ అయితే కావాలో అంత తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లాంగ్ వచ్చి నేను 15.5 తీసుకున్నానండి. ఈ 15.5 మార్క్ చేసుకొని మన నెక్ అండి, నెక్ ఒక 3 ఇంచెస్ అండ్ షోల్డర్ 3 ఇంచెస్ విడ్త్తో ఇలా మార్క్ చేసుకున్నాను. టోటల్ 6 అయితే నాకు వచ్చింది. ఈ టోటల్ 6 ఇట్లా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇలా మార్క్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకు షోల్డర్ నెక్ కలిపి 6 వచ్చింది కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కూడా మనము 6.5 మెజర్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నాకు బాడీ లెంత్ అనేది 38 అండి. నా బాడీ లెంత్ ఇది నా డిజైనర్ ఫ్రాకే కాబట్టి ఈ 38ని మనం డివైడెడ్ బై 4 చేసుకుంటే ఇలా మార్క్ చేసుకొని మనం నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా అలాగే డ్రా చేసుకోవాలి. ఇది బాడీ మెజర్మెంట్ కదండి. ఈ 38ని మనం డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకు 9.5 వచ్చింది. ఈ 9.5ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ అనేది డాట్స్ కోసం అండి. అలాగే ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ప్రతి మనం మెజర్ చేసుకున్న దానికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఆర్మ్ హోల్ పైకి వచ్చి మనం ఒక 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇలా మార్క్ చేసుకొని నీట్గా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిన తర్వాత కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే దాన్ని నీట్గా కట్ చేసుకొని ఇక్కడ చూడండి, నేను ఒక 1 ఇంచ్ అనేది నడుము దగ్గర కొంచెం పైకి పెట్టానండి. ఈ 1 ఇంచ్ ఎందుకు పెట్టాను అని అంటే మనము అంబ్రెల్లా కటింగ్ కింద అటాచ్ చేసేటప్పుడు కూడా నడుము దగ్గర జారినట్టు ఉండకుండా ఇది ఇలా 1 ఇంచ్ పైకి కానీ మెజర్ చేసుకున్నామంటే మనకు నీట్గా ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి, ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్కి మనము ఒక 3 ఇంచెస్ విడ్త్తో అండ్ కింద డౌన్ వచ్చి 4 ఇంచెస్ మార్క్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని బాక్స్ టైప్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని చిన్న కర్వ్ ఇచ్చుకొని ఇలా సిజర్తో కట్ చేసేసుకోవడమేను. ఇలా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నేను నెక్ డౌన్ వచ్చి 6.5 మెజర్ చేశాను. ఇది కూడా సేమ్ అండి. ఇది స్టార్ నెక్ అండి. స్టార్ నెక్ అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ స్టార్ నెక్కి కింద నుంచి పైకి 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇలా మార్క్ చేసుకుని ఇలా కర్వ్ ఇచ్చుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే మనకు స్టార్ నెక్ అనేది ప్రాపర్గా వస్తుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేశారంటే చూసారు కదా, నీట్గా అయితే ఫ్రంట్ పార్ట్ స్టార్ నెక్ అయితే వచ్చేసింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా మెయిన్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నీట్గా ఎలా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేశాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్ కూడా అండి మనం ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ సేమ్ పెట్టి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మిగిలిన ఫ్యాబ్రిక్లోని హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. ఇది కట్ వర్క్ కూడా స్టిచ్ చేశానండి. రెఫరల్ పిక్ అయితే మీకు చూపిస్తాను. ఈ రెఫరల్ పిక్లో నేను కట్ వర్క్ షేప్ కూడా
హ్యాండ్స్కి అండ్ బాడీ పార్ట్కి అయితే కట్ వర్క్ షేప్ అయితే పెట్టానండి. ఫ్రంట్ చూపించాను కదా రెఫరల్ పిక్, అలాగా సేమ్ స్టిచ్ చేయాలని చెప్పి కట్ వర్క్ షేప్ అయితే దీనికైతే పెట్టానండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే 2 ఫోల్డింగ్స్ వేసుకొని మళ్ళీ దాన్ని 2 ఫోల్డింగ్స్ వేసుకొని కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండాలండి. టోటల్ లెంత్ ఇక్కడ 13 ఇంచెస్ అయితే నేను పెట్టాను. ఇది వచ్చి ఎల్బో దగ్గరికి ఎగ్జాక్ట్ వస్తుందండి. ఇలా 13 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కింద 3 ఇంచెస్ డిఫరెంట్తో కిందకు ఒక మార్క్ లైన్ డ్రా చేసుకొని ఈ రెండింటిని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ అటాచ్ చేసే దగ్గర ఒక 3 ఇంచెస్ డౌన్ మార్క్ పెట్టుకొని ఇలా కర్వ్ అయితే ఇచ్చుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ డిఫరెన్స్తో మనము కట్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నీట్గా సిజర్తో కట్ చేసుకొని ఇక్కడ డౌన్ పార్ట్ అండి, హ్యాండ్ లోత్ అంటారు కదండి, దాన్నైతే ఇక్కడ డౌన్ మార్క్ అయితే మెజర్ చేసి నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మనకు హ్యాండ్ పార్ట్ అనేది నీట్గా ప్రాపర్గా మనకు సెట్ అయిపోతుంది. మిడిల్లో అయితే చిన్న టక్ ఇచ్చేసేసాను. ఇప్పుడు మనకు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు కింద బాడీ అయితే అయిపోయింది, కింద అంబ్రెల్లా కటింగ్ అయింది. ఇది మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ అయితే వచ్చింది కదా. ఈ 4 మీటర్స్లో నేను టోటల్ అయితే తీసుకోవట్లేదండి, ఒక 2 మీటర్స్ అయితే నేను అంబ్రెల్లా కటింగ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి అంటే మిగిలిన రిమైనింగ్ 2 మీటర్స్ అనేది నేను షాల్కి పేరప్ చేశాను. ఈ విధంగా సమోసా షేప్లో అయితే మనము అంబ్రెల్లా కటింగ్ అయితే పెట్టుకోవాలండి, 4 ఫోల్డింగ్స్ వచ్చేలా. ఇలా 4 ఫోల్డింగ్స్ అంటే నేను ఇక్కడ వచ్చి నా బాడీ అంటే నడుం పార్ట్ వచ్చి 38 ఉంది కదండి. నాకు మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ కావాలి కాబట్టి 15 ఇంచెస్ డిఫరెన్స్తో నేను ఇలా అయితే పెట్టాను. ఇక్కడ నాకు లాంగ్ 33 వచ్చింది, అందుకోసం ఇక్కడ 33ని అయితే మెజర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మీకైతే కనిపించాలని వీడైతే ఇలా సెట్ చేశానండి. పైనుంచి కిందికి 33 ఉండేలా నేను అంబ్రెల్లా కటింగ్ అయితే ఇలా జరుపుకుంటూ మిడిల్ పాయింట్లో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ ఇంచ్ టేప్ అనేది జరగకుండా మనం చూసుకోవాలండి. చూసారు కదా నేను ఎలా అయితే పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టి చూడండి. 33 ఇంచెస్ అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 33 ఇంచెస్కి నాకు కింద లెంత్ అయితే సరిపోదు, బట్ ఇక్కడ నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కింద అటాచ్ చేస్తాను. ఎందుకంటే ఇది నేను డిజైన్ చేసుకున్న ఫ్యాబ్రికే కాబట్టి అందుకోసము ఇక్కడ నేను కట్స్ అయితే పెడుతున్నానండి. చూడండి ఇక్కడ 33 ఇంచెస్ అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను. నీట్గా ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలండి. మనం సెట్ చేసుకునే విధానం బట్టే మనకు కరెక్ట్గా మెజర్మెంట్స్తో వస్తుందండి. చూసారు కదా, ఇక్కడ 33 ఇంచెస్ అయితే నేను కింద ఫ్లోర్ మీద పడేలా చూసుకుంటున్నాను. ఇలా చూసుకుంటే మనకు కింద ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం పైన అయితే కొంచెం కర్వ్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఎలా గీసామో అలా అయితే కట్ చేయకూడదండి. అంబ్రెల్లా ఎలా షేప్ ఉంటుందో ఆ విధంగా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ కింద కట్ చేసిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నేను ఇక్కడైతే పెట్టి ఇక్కడే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కట్ చేస్తేనే మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసము ఇలా అంబ్రెల్లా కటింగ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఇలా అయిపోయిన తర్వాత ఈ అంబ్రెల్లా కటింగ్కి కింద అయితే మనం లైనింగ్ అయితే అటాచ్ చేయాలి కదా. దానికోసం అయితే నేను లైనింగ్ని ఇలా అయితే తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండాలి, చూస్తున్నారు కదా. ఈ విధంగా కోరాస్ అనేది అవతల సైడ్కి ఉండేలా చూసుకొని ఇంచు టేపు ఇక్కడ మనం 38 మెజర్ చేసుకొని ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసి రిమైనింగ్ మిగిలిన ఫ్యాబ్రిక్ని అంతా ఇలా కట్ చేసేసుకోవాలండి. ఈ సెంటర్లో అయితే మనం ఓపెన్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేయాలాక. చూడండి ఇప్పుడైతే మనకు కటింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. స్టిచ్చింగ్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మనము ఎంబ్రాయిడరీ వర్క్ ముందు సైడ్ వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఎంబ్రాయిడరీ మెయిన్ సైడ్ అయితే పెట్టి స్టిచ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే సరిపోతుందండి.
ఇలా ఎంబ్రాయిడరీ మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్ని పెట్టి పైనుంచి ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనం కర్వ్ తిరిగే సైడ్ కూడా చిన్నగా కర్వ్ ఇచ్చుకొని నీట్గా ప్రాపర్గా ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేయాలి. పైన అయితే ఒక చిన్న కుట్టు వేసుకుంటూ ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనము ఫ్యాబ్రిక్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. వీడియో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనం రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని పైన కార్నర్లో అనేది ఒక చిన్న స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ప్రాపర్గా వస్తుంది. ఇది స్టార్ నెక్ కదా, మనం స్టిచ్ వేసేటప్పుడు ఈ కర్వ్ తిరిగే దగ్గర కూడా మనం నీట్గా ప్రాపర్గా చూసుకుంటూ స్టిచ్ వేయాలి. చూసారు కదా, ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసుకొని ఇలా ఫ్యాబ్రిక్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ ఎంబ్రాయిడరీ డిజైనర్ ఫ్యాబ్రిక్ ఇదంతా మనం అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసుకునేటప్పుడు మనకు సింపుల్ మెథడ్గా ఉండాలి అనుకుంటే కొంచెం దారం సైజ్ అనేది దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నేను లోత్ కోసం అయితే చిన్న ఇక్కడ 1 ఇంచ్ డిఫరెన్స్తో అయితే సారీ అండి 1 ఇంచ్ కదా, 1/2 ఇంచ్ డిఫరెన్స్తో అయితే మార్క్ చేసుకొని డ్రా చేసుకొని పైన స్టిచ్ చేసి దీన్నైతే నేను అటాచ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటానండి. ఈ ఫ్యాబ్రిక్ అనేది చూడండి ఈ విధంగా నేను నీట్గా ప్రాపర్గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా సిజర్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మన షోల్డర్ పార్ట్ ఉంది కదండి, ఆ షోల్డర్ పార్ట్ దగ్గర కిందికి డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ మనం సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద నుంచి పైకి ఒక పావు ఇంచ్ అనేది డిఫరెన్స్తో మనం స్ట్రైట్ లైన్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అండి ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అంతేను. ఇలా డాట్స్ అనేది పెట్టుకుంటే మనకు లుక్ అనేది చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడైతే నేనైతే హ్యాండ్స్కి చెప్పాను కదండి కట్ వర్క్ అయితే ఇక్కడ పెడుతున్నాను అని. ఈ కట్ వర్క్ వచ్చి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాము అని అనుకుంటే మనకు ఎప్పుడు కావాల్సంటే అప్పుడు పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 2 ఇంచెస్ డిఫరెన్స్తో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఈ పార్ట్కి అయితే నేను ఫస్ట్ అయితే ఇలా పెట్టుకున్నానండి. పెట్టిన తర్వాత దీనిపైన నేను కట్ చేసుకున్న కట్ వర్క్ డిజైనింగ్ అయితే ఇలా ఫింగర్స్తోనే అటాచ్ చేస్తూ వెళ్ళాను. చూడండి వీడియోలో చూస్తున్నట్లు ఇట్లా కర్వ్ దగ్గర అంతా కర్వ్ ఇచ్చుకుంటూ నీట్గా ప్రాపర్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. మనం వేళ్ళతోనే ఇది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ ఫింగర్స్తో మనం అడ్జస్ట్ చేసుకున్నాము అని అనుకుంటే నీట్గా కదలకుండా మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వంపులు తిరిగే సైడ్ అంతా మనము నీట్గా పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ లాస్ట్ వరకు ఇలా అయితే వచ్చేసింది కదా. ఇలా చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా మన కర్వ్ ఎలా అయితే తిప్పామో అలా అంతా ఇలా పెట్టుతూ కట్ చేసేసేయాలండి. సెంటర్లోకి అయితే ఒక చిన్న టక్ ఇచ్చేసేయాలి. ఇలా టక్ ఇచ్చామంటే మనకు క్లాత్ అనేది రివర్స్ చేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న టక్స్ ఇచ్చారంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా రివర్స్ వేసాము అని అనుకుంటే ఒక ఫింగర్ని అయితే ఇలా పెట్టి మనం రివర్స్ చేసాము అని అంటే ఈ కట్ వర్క్ షేప్ అనేది మనకి చాలా నీట్గా ప్రాపర్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా నీట్గా మనం చేసిన తర్వాత పైన ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇలా పైన ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకోవాలి
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ అండి. ఆపోజిట్ హ్యాండ్ కూడా అంతేను. అలాగే బాడీ పార్ట్ కూడా సేమ్ ఈ మెథడ్‌లోనే పెట్టుకొని మనం కట్ వర్క్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇవైతే అటాచ్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర మనం అటాచ్ చేసుకున్నాము అనుకుంటే తర్వాత హ్యాండ్స్ ఎలా మనకు ఇది ఎంబ్రాయిడరీ అంటే చిన్న చిన్న స్టోన్స్ వచ్చిందని చెప్పాను కదండీ! ఇది మనకు గుచ్చుకోకుండా ఉండడానికి కూడా ఇక్కడ మీకు హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఎలా చేయాలి అనేది. హెమ్మింగ్‌తో పని లేకుండా పోగులనేది గుచ్చుకోకుండా ఉండడానికి నేను ఇక్కడ సింపుల్ మెథడ్‌లో మీకైతే షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం షోల్డర్స్ అయితే జాయింట్ చేసిన తర్వాత ఇది చూడండి ఈ షోల్డర్ దగ్గర సేమ్ సైడ్ ఉండేలా చూసుకోవాలి. చూడండి ఆల్రెడీ నేను అవతల హ్యాండ్‌కి అయితే స్టిచ్ చేసేసాను కదండీ! చూడండి ఎక్కడ పోగైతే రాలేదు. అది ఎలా స్టిచ్ చేయాలనేది నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫస్ట్ అయితే ఈ షోల్డర్ పార్ట్ అండ్ హ్యాండ్ సెంటర్‌లో టక్ ఇచ్చాం కదా! ఇవి 2 సేమ్ మనకు ఫ్రంట్ ఏ పా ఫ్రంట్ పార్ట్ ఉంది కదండీ! రివర్స్ కాకుండా ఆపోజిట్ పెట్టేసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఆపోజిట్ పెట్టేసుకొని ఒక చిన్న స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ ఏంటంటే మనము కట్ చేసేటప్పుడే ఈ విధంగా స్టిచ్ చేయాలి అనుకుంటే ఒక పావించు డిఫరెన్స్ అయితే వదిలేయాలండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మనం పెట్టుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. ఈ టక్ ఇచ్చిన పై సైడు పైకి అండ్ కింది సైడ్ కిందికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ అయితే అయిపోయింది కదా! ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనకు కొంచెం ఉండేలా చూసుకొని రిమైనింగ్ మొత్తం అయితే కట్ చేసేసేయాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్‌కి అయితే పెట్టేసుకొని దీన్ని రివర్స్ అనేది వేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం కదా! ఆ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోయేలా చూసుకొని ఇది మనం గుర్తుపెట్టుకోండి కట్ చేసుకునేటప్పుడే ఎక్స్ట్రా పావించ్ డిఫరెన్స్ అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే వదలాలి. చూడండి ఈ విధంగా కుట్టు వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది ఎక్కడ పోగులు రాకుండా మనకు నీట్‌గా అయితే వచ్చేస్తుందండి. ఈ లాంగ్ ఫ్రాక్ అయితే అవుట్‌ఫిట్ అయితే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. చూసారు కదా! ఇది 2 ఇన్ 1గా యూజ్ చేశాను లాంగ్ ఫ్రాక్ అండ్ పెయిరప్‌తో. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.